ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, మన రేణిగుంటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఎంట్రన్స్‌లో చూసుకుంటే మనకు గరుడమూర్తి మరియు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 2 రాజగోపురాలున్నాయి. ఫస్ట్ రాజగోపురం నుంచి ముందుకెళ్తే మనకు మొదటగా ధ్వజస్తంభం చూసుకోవచ్చు. ఆ ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే మనకి బాలాజీ స్వామి వారి దర్శనం ఇస్తారు. ఆ బాలాజీ స్వామి దర్శనం అయిపోయినంక బయటకొస్తే మనకి 2వ రాజగోపురం నుంచి ముందుకెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్‌ని చూసుకోవచ్చు. అక్కడ ఒక్కసారి చూడండి, చాలా బాగా అనిపించింది. రాతి కట్టడాలతోని ఆ నీలివర్ణంలో ఉన్నటువంటి ఆ పిల్లర్స్‌ని చూస్తే నాకైతే మస్తు అనిపించింది. అదేవిధంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి రైట్ సైడ్‌లో చూసుకుంటే గోదాదేవి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి, ఓం నమో వెంకటేశాయ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పక్కనే మనకి పెద్ద బెల్ చూసుకోవచ్చు. అది ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు అది ఉపయోగిస్తారంట. అదేవిధంగా స్వామివారికి ఎదురుగానే మనము గరుడమూర్తిని దర్శనం చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. ఆ తర్వాత మనము స్వామివారి కోనేరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రకృతి అందాల మధ్యన స్వామివారి కోనేరులో మనకి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. దీని ఎదురుగానే మనము భూవరాహమూర్తి స్వామి యొక్క దేవాలయం కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి భూవరాహమూర్తిని చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలము రేణిగుంట గ్రామంలో ఉన్నది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.